హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మై క్రియేటివ్ కూప్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఇవాళ మన క్రాఫ్ట్ ఏంటనుకుంటున్నారా? ఐస్ క్రీమ్ స్టిక్స్తోనండి. ఐస్ క్రీమ్ స్టిక్స్తోని టూ నో 3 క్రాఫ్ట్స్ చూద్దాం. ఓకే, థర్డ్ మాత్రం బోనస్. ఓకే, అయితే ఏంటేంటి అనుకుంటున్నారా? మనకు కావాల్సినవి, ఫస్ట్ కావాల్సింది ఐస్ క్రీమ్ స్టిక్స్, కలర్స్, గ్లూ గన్, లేకపోతే ఫెవికాల్ ఏదైనా పర్వాలేదు, లేదా ఫెవి బాండ్ అయినా వాడచ్చు, పెయింటింగ్ బ్రష్. వీటితోని మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఇలా ఫ్లాట్గా ఉన్న స్టిక్స్, అంటే బ్రేక్స్ లేకుండా ఫ్లాట్గా ఉన్న స్టిక్స్ తీసుకుని వాటిని ఇలా స్క్వేర్స్గా అంటించుకోవాలి. ఫస్ట్ నేను అలా పెట్టి ఎందుకు చూపించానంటారా? అంటే కొన్ని చిన్నవి పెద్దవి ఉంటాయి, కొన్ని ఫ్లాట్గా లేని ఉంటాయి కదా, అలాంటివి అయితే మన క్రాఫ్ట్ సరిగ్గా రాదు. సో మనం ఫ్లాట్గా ఉన్నవి బ్రేకేజ్ లేనివి తీసుకుని ఇలా స్క్వేర్స్ చేసుకోవాలి. ఇలాంటి స్క్వేర్స్ ఒక 10 చేసుకోవాలండి. 10 స్క్వేర్స్ చేసుకున్న తర్వాత 10 స్క్వేర్స్ని అంటే అవన్నీ ఫ్లాట్గా ఉన్నాయో చెక్ చేసి వాటిని కలర్ చేయాలి. కలర్స్ మనం ఇక్కడ రెడ్ అండ్ బ్లాక్ వాడదాము, అంటే కొంచెం కాంట్రాస్ట్ కలర్స్ కదా, బాగుంటాయని. ఏవైనా కలర్స్ వాడచ్చు, బట్ ఫర్ నౌ రెడ్ అండ్ బ్లాక్ వాడుతున్నాం అనమాట. 4 స్క్వేర్స్కి ఏమో రెడ్ కలర్, మిగతా 6 స్క్వేర్స్కి బ్లాక్ కలర్. ఇలా 2 కలర్స్ వాడిన తర్వాత, అంటే మనం ఇది ఇంకా పెద్దగా చేసుకోవాలంటే కూడా పెద్దగా చేసుకోవచ్చు, కానీ నేను ప్రస్తుతానికి చిన్నగా చూపిస్తున్నాను అనమాట. ఒక 10 స్క్వేర్స్తో ఎలా చేయాలి అనేది చూస్తున్నాం మనం ప్రస్తుతానికి. సో దానికి కలర్ చేసేసిన తర్వాత అంటే కలర్స్ కూడా ప్రతి కార్నర్లో చేయండి. అంటే అది ఏమవుతుందంటే కార్నర్స్లో కలర్ చేయకపోతే అది మనం హ్యాంగ్ చేసేటప్పుడు మనకి కొంచెం డిఫరెంట్ లుక్ ఇస్తుంది అనమాట. అంటే ఆ గ్రాండ్యూర్ రాదు దానికి. సో ఫుల్ కలర్స్ చేసేసిన తర్వాత వాటికి మనం అలా అరేంజ్ చేసుకోవాలి. మనకి కావాల్సిన షేప్, డిజైన్ అవి వచ్చేటట్టుగా మనం ఫస్ట్ అరేంజ్ చేసుకుందాం. ఎందుకు అరేంజ్ చేసుకోవాలి అంటారా? ఫస్ట్ అది అరేంజ్ చేయకుండా అంటిచ్చేస్తే అది మనకి మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంది. లేకపోతే జస్ట్ ఇన్ కేస్ మిస్టేక్ అయిన తర్వాత కూడా దాన్ని కరెక్ట్ చేయడం మళ్ళీ కొంచెం కష్టం అవ్వచ్చు. ఫెవిబాండ్ పెట్టినా, గ్లూ గన్ పెట్టినా, ఫెవికాల్ పెట్టినా కూడా. ఫెవికాల్ పెడితే కూడా అదంతా వైట్గా ఉండిపోయి దానికి ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది కదా. అంటే డ్రై అయిపోయిన తర్వాత కాదు, బట్ చెప్తున్నాను, అంటే మిస్టేక్స్ అవాయిడ్ చేయడం కోసం అనమాట. దానికి కావాల్సిన షేప్లో మనం అడ్జస్ట్ చేసుకుని తర్వాత దానిపైన మిర్రర్స్ అంటించాను. చూసారా ఫైనల్ లుక్ ఎలా ఉందో? దీన్ని మనం ఇంకా డిఫరెంట్గా అంటే వర్టికల్గా కూడా హ్యాంగ్ చేయొచ్చు, లేకపోతే నేను అరేంజ్ చేసినట్టే కాకుండా మీరు ఇంకా డిఫరెంట్ డిజైన్స్లో డిఫరెంట్ స్టైల్స్లో కూడా ట్రై చేయొచ్చు. సో మన నెక్స్ట్ క్రాఫ్ట్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ది నేను అదే ఐస్ క్రీమ్ స్టిక్స్తో ఒక హెక్సోగాన్, హనీకోమ్ ఏమైనా అనొచ్చు దానికి, అలాంటి ఒక డిజైన్ ట్రై చేద్దాం అనుకున్నాను అనమాట. చూసారా ఆ స్టిక్ సరిగా లేదు, ఫ్లాట్గా లేదు. సో అది పక్కన పెట్టేసి వేరే స్టిక్స్ తీసుకున్నాను. సో దీనికి మనం కొంచెం సన్నగా ఉన్న పాప్సికల్ స్టిక్స్ వాడుతున్నాం అనమాట. దానికి ఫస్ట్ ఏం చేయాలంటే, నేను టేబుల్ పైన హెక్సోగాన్ పెన్సిల్తో డ్రా చేసుకున్నాను. చూసారా అలా పెన్సిల్తో డ్రా చేసుకుని దానిపైన ఒకటి అంటే ఆ మెజర్మెంట్స్తో ఒకటి అంటించి దాన్ని అలా రౌండ్గా తిప్పుతూ అనమాట. ఒక 6 స్టిక్స్తో మనం అంటిస్తాం కదా, ఎవ్రీ స్టిక్కి అడ్జసెంట్గా ఇంకో హెక్సగాన్ వచ్చినట్టు అనమాట. అలాగా నేను వాటిని స్టిక్ చేస్తున్నాను. అదంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక హనీకూమ్ లాగా కనిపిస్తుంది అనమాట అది. బై ద వే, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇకపైన నేను పెట్టే వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన దగ్గర చాలా సింపుల్ క్రాఫ్ట్స్ ఉంటాయండి. అంటే ఇంట్లో ఉన్న మెటీరియల్స్తో, లేకపోతే చాలా తక్కువ ఎక్స్పెన్స్తో మంచి గ్రాండ్యూర్ వచ్చే క్రాఫ్ట్స్ ఎలా చేయాలి ఏంటి అనేది మన ఛానల్ థీమ్ అనమాట. ఇప్పుడు చిన్నపిల్లలు చేసేవి కూడా, అంటే మా అబ్బాయి కూడా క్రాఫ్ట్స్ ఎక్కువ చేస్తూ ఉంటాడు. చిన్నపిల్లలు చేసే క్రాఫ్ట్స్ అవి ఎలా ఉంటాయి అంటే, వాళ్ళు ఎలాంటి సింపుల్ క్రాఫ్ట్స్ చేయొచ్చు, వాళ్ళని క్రాఫ్ట్స్లో ఎలా ఎంటర్టైన్ చేసి ఉంచొచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం చూడొచ్చు ఇందులో. సో దీనికి ఇలా హెక్సోగన్ లాగా అంటించేసిన తర్వాత వాటికి అంటే 2 చేయాలి అలాంటివి. అలా 2 చేసిన తర్వాత వాటికి ఒకదానిపైన ఒకటి పెట్టి నేను చెక్ చేశాను అనమాట. అంటే అవి ఫ్లాట్గా ఉన్నాయా లేదా, సైజ్ అండ్ షేప్ సరిగ్గా సరిపోయాయా లేదా. అంటే పైకి కిందకి పెద్దగా చిన్నగా వచ్చేసినా కూడా మనం ఇప్పుడు అనుకుంటున్నది మనకి ఆ లుక్ రాదనమాట. అందుకోసం అని చూసారా అలా 2 నేను ఒకదానిపైన ఒకటి పెట్టి చెక్ చేశాను సరిగ్గా వచ్చాయా సైజ్ అండ్ షేప్ అనేసి. చెక్ చేసి నేను దాంతో సాటిస్ఫై అయిన తర్వాత
దానికి కలర్ చేశాను అనమాట. కలర్ మళ్ళీ ఇక్కడ మనం బ్లాక్ కలరే యూజ్ చేసాము. అంటే మా వాల్స్కి బ్యాక్గ్రౌండ్కి బ్లాక్ కలర్ కొంచెం బాగుంటుంది, సూట్ అవుతుంది అనేసి నేను బ్లాక్ కలర్ చేశాను. బట్ యూ కెన్ ట్రై ఎనీ డిఫరెంట్ కలర్స్. మీకు ఏ కలర్ కావాలంటే అది మీ బ్యాక్గ్రౌండ్ అంటే మీ వాల్ కలర్ బట్టి కూడా మీరు ట్రై చేయొచ్చు. కొంతమంది వాల్స్ డిజైన్స్ వేసుకుని ఉంచుకోవాలనుకుంటారు. అలాంటి వాటికన్నా ప్లెయిన్ వాల్స్ మీద ఒక డిఫరెంట్ లుక్ అనమాట, ఒక నిండుదనం కనిపిస్తుంది అనమాట. సో అది కలర్ చేసేసిన తర్వాత దాన్ని కొంచెం క్రాస్గా అంటించాలి. రెండు ఒకదానిపైన ఒకటి పెట్టి సేమ్ ఉంటే కనుక అది మనం అనుకున్న లుక్ రాదు. ఇలా క్రాస్గా అంటిస్తే కొంచెం మా ఆంటీ ఇది చూసి పద్మ ముగ్గు ఇలా వేశారా అమ్మ అని అడిగారు అనమాట. సో అది అలా డిఫరెంట్గా కొంచెం సైడ్కి వచ్చినట్టుగా అంటిస్తే మనం అనుకున్నట్టుగా ఒక సర్కిల్ లాగా వస్తుంది. అది దానిలో మధ్యలో ఫొటోస్ పెట్టచ్చు, లేకపోతే ఏమైనా డిజైన్ ఏదైనా చేసి పెట్టచ్చు, లేకపోతే మిర్రర్స్ ఏమైనా స్టిక్ చేయొచ్చు, ఏమైనా అలా డిఫరెంట్. అంటే ఎవరి క్రియేటివిటీ బట్టి వాళ్ళు ట్రై చేయొచ్చు అనమాట. నేను మాత్రం సింపుల్గా పెట్టాను ఇది. అలా దానికి మొత్తం అంటించేసిన తర్వాత దానికి మిర్రర్స్ అంటించాను. మొత్తం అంతా మిర్రర్స్ అంటించాను అనమాట. మిర్రర్స్ అంటించిన తర్వాత లుక్ ఇది. పదండి దీని ఫైనల్ లుక్ ఎలా ఉందో వాల్కి హ్యాంగ్ చేసి చూద్దాము. చూసారా వాల్కి హ్యాంగ్ చేసాక ఎలా ఎంత లుక్ ఇచ్చిందో. సో అదే అండి ఇవాళ 2 క్రాఫ్ట్స్. మన థర్డ్ బోనస్ క్రాఫ్ట్ ఇంకా ఉంది. అది చూసే ముందు మీరు ఎవరైనా ఒకవేళ ట్రై చేయాలనుకుంటే కనుక మీరు ట్రై చేసిన ఫొటోస్ నాకు షేర్ చేయండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మీ వ్యూస్ ఏమైనా ఉంటే కానీ కామెంట్స్లో చెప్పండి. సో ఇది ఇవాళ మన థర్డ్ క్రాఫ్ట్ అండి. థర్డ్ది ఏంటని చూస్తున్నారా? ఇది చాలా సింపుల్ అండి, చిన్నపిల్లలతో కూడా చేయించవచ్చు. ఫెవికాల్ లేదా ఫెవిబాండ్ ఏమైనా మన ఐస్ క్రీమ్ స్టిక్ చేయడానికి వాడచ్చు అనమాట. డాటింగ్ టూల్, లేకపోతే ఇయర్ బడ్, టూత్ పిక్, అగ్గిపుల్ల, పెన్సిల్ టిప్ ఏమైనా వాడచ్చు డాటింగ్ టూల్స్ లాగా. అండ్ ఈ క్లే ఇది నేను హోమ్ మేడ్ క్లే అండి, నేను ఇంట్లో చేసుకున్నది. 5 months ఏమో అయింది ఇప్పటికి. చెప్పాను కదా లాస్ట్ టైం కూడా 4.5 months ఏమో అయిందని. ఇప్పటికి 5 months ప్లస్ అయింది. అయినా కూడా అది అలాగే ఉంది. ఒక చిన్న రోప్ తీసుకున్నాను అనమాట నేను హ్యాంగ్ చేయడానికి, నేను చేసే ఐటెం హ్యాంగ్ చేయడానికి. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఫ్లాట్గా ఉన్న ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకుని వాటిని ఒక 6 అలా 5, 6, 7 నాకు కావాల్సిన సైజ్ వచ్చేట్టు అనమాట అవి అలా స్ట్రైట్గా అరేంజ్ చేసి దానికి పైన ఒక ఐస్ క్రీమ్ స్టిక్, కింద ఒక ఐస్ క్రీమ్ స్టిక్ అంటిస్తాను అనమాట. అంటే అది సపోర్ట్ బాగా ఉండటం కోసము. అవి అలా అంటించేసిన తర్వాత నాకు ఎందుకైనా కొంచెం వెయిట్ పెట్టి కొంచెంసేపు ఉంచితే మంచిది అనిపించింది. అంటే ఫెవిబాండ్ కదా అంటించాము, దానికి కొంచెం టైం పడుతుంది. అంటే లైక్ 5 minutes 10 minutes అలా పడుతుంది కంప్లీట్ స్టిక్ అవడానికి. కానీ చాలా స్ట్రాంగ్గా అంటుకుంటుంది అనమాట అది. సో దానిపైన అందుకే ఆ కలర్స్ వెయిటే పెట్టాను, అది సరిపోతుంది అనిపించి. అండ్ నాకు కావాల్సినట్టుగా హౌస్ లాగా వచ్చినట్టుగా అవే ఐస్ క్రీమ్ స్టిక్స్ పైన క్రాస్గా పెట్టేసి నేను పెన్సిల్తో డ్రా చేశాను అనమాట. ఎందుకు డ్రా చేశానంటారా? నాకు కటింగ్ ఈజీగా ఉండటం కోసము. డైరెక్ట్గా కట్ చేయొచ్చు, డైరెక్ట్గా కూడా కట్ చేయొచ్చు. కానీ మనం మన క్రాఫ్ట్స్ అన్ని బిగినర్ ఫ్రెండ్లీగా చేస్తున్నాము కాబట్టి వాళ్ళకి ఈజీగా ఎలా చేయాలి అర్థం అవ్వాలని నేను అన్నీ బిగినర్ ఫ్రెండ్లీగానే చెప్తూ ఉన్నాను. ఆల్రెడీ ఇది నాకు తెలుసు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ నాకు ప్లీజ్ కమెంట్ చేయండి, ఎంతమందికి తెలుసు నేను కూడా తెలుసుకుంటాను. సో దానికి నేను ఆల్రెడీ అనుకున్న డిజైన్ కోసమని నేను నాకు కావాల్సిన అమౌంట్ ఆఫ్ క్లే తీసుకుని వాటికి కలర్ ఆల్రెడీ మిక్స్ చేసి ఉంచాను నేను. అంటే ఆ టైంకి ఈజీగా ఉంటుంది కదా చేయటానికి అనేసి. సో ఆల్రెడీ మిక్స్ చేసిన కలర్ క్లేని నేను నాకు కావాల్సినట్టుగా, అంటే నేను ఇక్కడ ప్లాంటర్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్లాంటర్స్కి ఫస్ట్ ప్లాంటర్స్ ఎలాగ మనకి ఏ షేప్లో కావాలి, దానికి ఎలాంటి డిజైన్ పెట్టాలి, అలాంటివన్నీ అనమాట. ముందుగా మనం అంటే ఏదైనా ఇమేజ్ చూసినా లేకపోతే ఒక థీమ్ అనుకున్నా, లేకపోతే అంటే బిగినర్స్కి కొంతమందికి ఎలా ఉంటుందంటే ఓకే నాకు ఇక్కడ దాకా వచ్చాను, ఇక్కడ నుంచి ఏం చేయాలి అన్న డౌట్ ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. అలా అనిపించినప్పుడు మీ ఇమాజినేషన్కి మీకు ఎలా అనిపిస్తే అలా చేసేయండి. అండ్ దాట్ విల్ బీ ద యూనిక్ పీస్. అంటే ఎవరిదో చూసి చేసి లేకపోతే ఓకే మీరు ఇలా చేశారు నేను ఇలా చేశాను అన్నట్టుగా కాకుండా మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు. అదే కదా క్రియేటివిటీ, వాళ్ళే కదా క్రియేటర్స్. మరి అలాంటి క్రియేటివిటీ అంతా కూడా చూపించవచ్చు అనమాట.
అలా చేసిన మాస్టర్ పీస్ ఏదైతే ఉందో అది మీకు చూసుకుంటే మీకే చాలా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది అనమాట. వావ్, నేను ఇలా ఆలోచించాను, ఇలా చేశాను అనేసి. అండ్ ఎస్పెషలీ చిన్నపిల్లలకి చాలా ఇన్స్పిరేషన్ అవుతుంది ఇది. ఎందుకంటే నేను మా ఇంట్లో మా అబ్బాయిని చూస్తున్నాను. నేను ఎప్పటి నుంచో క్రాఫ్ట్స్ చేస్తూ అంటే ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ అంతటితో నేను క్రాఫ్ట్ చేసేదాన్ని. తర్వాత ఈ సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ ఉంది కదా, అదంతా చేసేదాన్ని. ఇవంతా చేసేప్పుడు మా అబ్బాయి కూడా అనమాట చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడు చిన్నప్పుడు. సరే తను చిన్నవాడు కదా, ఇవంతా ఏం చేపిస్తాము అనేసి నేను అనుకునేదాన్ని. కానీ అండ్ తనకి ఎంత ఇంట్రెస్ట్ అంటే చిన్నప్పటి నుంచి చేస్తూ ఉండేవాడు అనమాట. తను చిన్నప్పుడు వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి నా దగ్గర, అప్లోడ్ చేయలేదు, బట్ టైం దొరికితే అది కూడా అప్లోడ్ చేస్తానులేండి. వినాయక చవితికి కూడా ఇంట్లోనే మేము పసుపుతో వినాయకుడు అదంతా చేసుకుంటాం అనమాట. మా అబ్బాయికి కూడా చాలా ఇష్టం అది. నేను మా అబ్బాయి కలిసి చేస్తూ ఉంటాము. ఇలా చిన్నపిల్లలకి మనం అంటే ఒక మోటివేషన్ అనమాట. అంటే వాళ్ళు చూసారా, కొంతమంది టైం పాస్ అవ్వక ఇంట్లో అల్లరి చేయటం అదంతా ఉంటుంది. అలాగే బదులు ఇలాంటివి ఏమైనా వాళ్ళకి చిన్న చిన్న యాక్టివిటీస్ వస్తే వాళ్ళు కూడా కొంచెం ఎంటర్టైన్గా ఫీల్ అవుతారు. ఆ ఉద్దేశంతోనే నేను మా అబ్బాయి చేస్తూ ఉంటే కూడా నేను తనని చాలా ఎంకరేజ్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడు తనకే ఇంట్రెస్ట్ అనమాట. తనే నన్ను అడుగుతూ ఉంటాడు, అమ్మ ఎప్పుడు చేద్దాం అని. కానీ తనకి స్కూల్ అదంతా మళ్ళీ డిస్టర్బ్ అవ్వద్దని నేను ఓన్లీ వీకెండ్స్ వరకే పెడుతూ ఉంటాను అనమాట ఇప్పుడు. సో చూసారా, నేను అది క్యాక్టస్ చేశాను. అది క్యాక్టస్ చేసి దానికేమో ఒక ఫ్లవర్ లుక్ ఇవ్వటానికి, థార్న్స్ లాగా లుక్ ఇవ్వటానికి నేను అదే క్లేలో ఒక చిన్న పింక్ కలర్ మిక్స్ చేశాను అనమాట. అయితే ముందే కలర్ మిక్స్ చేయాలి అనేమి రూల్ లేదండి. మీరు ఆ వైట్ క్లే ఏదైతే ఉందో అది డైరెక్ట్గా చేసేయచ్చు కూడా. అలా చేసేసి దాని తర్వాత కూడా కలర్ చేయొచ్చు, అది కూడా ఏం ప్రాబ్లం లేదు. నాకు ఇలా చేయాలనిపించింది, ఇలా చేశాను. బట్ అలా కూడా మీకు ఏదైనా నెక్స్ట్ క్రాఫ్ట్ ఏదైనా కూడా అలా డైరెక్ట్గా వైట్ క్లేతో చేసి అది కొంచెం ట్రాన్స్లూసెంట్ ఎలా అవుతుంది అది చూపించి దానిపైన కలర్స్ ఎలా చేయాలి అవన్నీ కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఏదైనా అలా చేస్తాను, ప్రీ కలర్స్ మిక్స్ చేయకుండా. సో దీనికి అలా నేను కలర్స్ అంతా మిక్స్ చేసి వేసేసిన తర్వాత నాకు కావాల్సిన కలర్స్ అవి వేసుకుంటున్నాను అనమాట. సో అక్కడ చిన్న వైట్ కలర్ లేకుండా ఒక చిన్న ఐస్ క్రీమ్ స్టిక్ అంటించాను చూసారా, అది ఎందుకు అంటించాను అనుకుంటున్నారా? దానిపైన నేను ఒక నోట్ పెడదాం అనుకున్నాను. నోట్ పెడితే అదేంటంటే పైన ఆల్రెడీ ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉండడం వల్ల ఇది కొంచెం ఎలివేటెడ్ లుక్ రాలేదన్నమాట. కొంచెం పైకి 3D లుక్ అది రాలేదు. సో నేను బేస్ ఆల్రెడీ ఒకటి పెట్టి కొంచెం పైకి వస్తుంది కదా, కొంచెం పైకి వస్తే దాని లుక్ బాగుంటుంది అనిపించి అలా ఆల్రెడీ పెట్టాను అనమాట. అలా పెట్టి దానిపైన నేను అనుకున్న నోట్ అంటే వెల్కమ్ అని రాద్దాం అనుకున్నాను. లేకపోతే ఎవరైనా రూమ్కి అంటించుకోవాలనుకుంటే రూమ్కి పెట్టచ్చు, లేకపోతే చిన్నపిల్లల పేర్లు ఏమైనా రాయొచ్చు. చూసారా, అలా ఏమైనా చేయొచ్చు అనమాట. దీనికి నేమ్ ప్లేట్గా కూడా మెయిన్ డోర్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు, కొంచెం పెద్దది చేస్తే. సో దాన్ని హ్యాంగ్ చేయడానికి నేను రోప్ తీసుకున్నాను. నాకు ఆ రోప్ కొంచెం థిక్గా అనిపించి, ఎందుకంటే ఇది లైట్ వెయిట్ కదా ఐస్ క్రీమ్ స్టిక్స్ది, అందుకని అది కొంచెం ఉన్న ట్వైన్స్ ఓపెన్ చేసి దానికి కొంచెం పల్చగా ఉన్నది తీసుకున్నాను అనమాట. అది తీసుకుని దాన్నే కట్టిన తర్వాత దానికి నాకు కొంచెం ఇంకొంచెం బెటర్ లుక్ ఇస్తే బెటర్ అనిపించింది అనమాట. అందుకని వెల్కమ్ రాసాక వెల్కమ్కి కూడా ఒక బార్డర్ వేసాను నేను. చూడండి, అలా బార్డర్ వేసాక కూడా నాకు ఇంకా ఏదైనా మిస్సింగ్ అనిపించింది. పోల్కా డాట్స్ పెట్టాను, ఇంకా మిస్సింగ్ అనిపించింది. ఆ పైన ఫ్లవర్ పెట్టాను. ఇప్పుడు లుక్ కంప్లీట్ అనిపించింది అనమాట. చూసారా, అది. సో దిస్ ఇస్ ద ఫైనల్ లుక్. మీకు ఎలా అనిపించిందో మాకు కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.